పల్లీలుతో స్పెషల్ చట్నీ అండి. ఇది పచ్చిమిరపకాయలు, జీడిపప్పు, ఇది పొలుకులండి. జీడిపప్పు, ఈ పొలుకులైతే టేస్ట్గా ఉంటాయి, కాకపోతే క్లీన్ బాగా చేసుకోవాలి. ఒక తెల్లబాయి, కొంచెం చింతపండు. తెల్లబాయి కొంచెం ఘాటుగా ఉంటుంది, ఒకటి సరిపోతుంది. ఇవన్నీ బాగా వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి. ముక్కలుగా వేసుకోవాలి, కొంచెం బరగ్గా ఉంటేనే బాగుంటుంది. కొంచెం పలసగా చేసుకున్నాను, ఎందుకంటే హెవీగా అనిపిస్తుంది. తిరమాత పెట్టుకుంటే చాలా బాగుంటుంది. తిరమాత పెట్టుకొని దాన్ని దోశలోకి, ఇడ్లీలోకి తింటే చాలా బాగుంటుంది. వెరీ వెరీ టేస్టీ.